దుబ్బాక అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని దుబ్బాక మున్సిపాలిటీ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితో నిధుల మంజూరుతో శరవేగంగా డ్వాక్రా మహిళా భవన ప్రహరీ గోడ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో దుంపలపల్లిలో 4వ వార్డు మహిళలు తమ డ్వాక్రా భవనానికి ప్రహరీ గోడ కావాలని కోరగా గెలిచిన వెంటనే దాన్ని పూర్తి చేసి ఇస్తారని వాగ్దానం చేసి గెలిచిన తర్వాత ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం ఈ ప్రహరీ గోడ పనులు సుమారు 50% పూర్తయ్యాయని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పనులు నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ దుంపలపల్లి మహిళా సంఘాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్ల ప్రచారం వచ్చినప్పుడు దుంపలపల్లిలో ఉన్నటువంటి ఈ డ్వాక్రా మహిళా భవనం చూడడం జరిగింది. ఇక్కడ చెత్త ఉండి అంత గలీజ్గా ఉంటే ఎమ్మెల్యే గారికి మహిళా సంఘాలందరూ మొరబెట్టుకున్నాం. నేను కూడా అప్పుడు నేను కౌన్సిలర్గా ఉండి సార్ ఇది కంపౌండ్ వాళ్ళు కావాలి సార్, బాగా ఇబ్బంది అవుతుందని చెప్పగానే నేను ఖచ్చితంగా గెలవగానే దీనికి ప్రహార్ కూడా కట్టిస్తా, దీంట్లో ఉన్నటువంటి స్మాల్ రిపేర్స్ ఏదైనా అవన్నీ చేయించాలి, దీన్ని కలర్ వేయించి మంచి బిల్డింగ్ వాడుకలోకి రావాలని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తక్షణమే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. అది టెండర్ అయింది, వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టినటువంటి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆయన ఈరోజు గవర్నమెంట్ లేనప్పటికీ చాలా నిధుల కోసం ఉన్నప్పటికీ కూడా ఏడిపోయినా సరే నిధులు తీసుకొస్తా, మహిళల నుంచి ఖచ్చితంగా కష్టపడని చెప్పి 5 లక్షలు ఇచ్చిండు. ఇంకా ఎన్నైనా సరే 5 లక్షలతో సరిపోకపోతే 5 అయినా 10 అయినా 15 చేస్తా, దీన్ని 5 లక్షలు ఖర్చు అయినా కానీ గలమని చెప్పిండు. ఈ 5 లక్షలు కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారము కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ జరుగుతుంది. మరి అలా స్మాల్ రిపేరింగ్ ఏదైనా ఉంటే కూడా కరెంట్ కానీ ఇంకా దానికి టాయిలెట్స్ కానీ ఏది ఉన్నా కానీ మొత్తం చేసి ప్రభాకర్ రెడ్డికి మాకు ఇంత మంచి ఛాయిస్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఇచ్చినందుకు మేమందరం కూడా మహిళా సంఘాల తరఫున మా దుంపలపల్లి ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత చేస్తున్నాం.